అనుకుంటున్నారా? విశాఖపట్నంలో కొత్తగా గ్రాండ్గా ఓపెనింగ్ అయిందండి ఎన్ఆర్ పిట్. ఇది చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో మీరు చూపిస్తాను పదండి. ఇది విశాఖపట్నంలో మద్దిపాలెం నుంచి ఎన్ఈటి కొత్త రోడ్డుకి వెళ్ళే దారిలో మనకి కైలాసపురం దగ్గర మనకు కనిపిస్తుందండి ఈ ఎన్ఆర్ పిట్ షాపింగ్ మాల్. చూడడానికి మనకి 1000 కోళ్ళు చాలవు, అంత బాగుందండి. చాలా చాలా బాగుంది. మనం అక్కడికి వెళ్తున్నాం. అసలు ఈ ఎన్ఆర్ పిట్ అంటే ఏంటి, అసలు ఇక్కడ ఏ తిరుగుతాయి అవన్నీ చూపిద్దామనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. మనకు ఎదురు కనిపిస్తుంది చూసారండి, అది ఆ కొండ సింహాచలం కొండ. మీరు ఎన్ఆర్ పిట్ ఇక్కడ 2 గేట్లు ఉన్నాయండి. మనం గేట్ 2 నుంచి వెళ్తున్నాం. అయితే ఇది సౌత్ ఇండియాలో అతిపెద్ద షాపింగ్ మాల్ అనడానికి ప్రధాన కారణం ఏంటంటే, కేరళలో అతిపెద్ద షాపింగ్ మాల్ ఉందండి ప్రజెంట్. తర్వాత హైదరాబాద్లో ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా కట్టడానికి టైం పడుతుందండి, ఫుల్గా ఇంకా అవ్వలేదు, అవుతుంది. అయితే ఇప్పుడు ఈ మధ్యన ఓపెన్ చేశారు. అదంతా పూర్తయితే 3 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి సౌత్ ఇండియాలో అతిపెద్ద షాపింగ్ మాల్గా విశాఖపట్నంలో ఎన్ఆర్ పిట్ షాపింగ్ మాల్ కనిపిస్తుంది మనకి. అయితే ఈ షాపింగ్ మాల్ కట్టడం అంటే విశాఖపట్నంకి నిజంగా చెప్పాలంటే ఒక అదృష్టం చెప్పాలా. చాలా చాలా బాగుందండి ఎంట్రన్స్. అయితే నేను శనివారం కానీ ఆదివారం కానీ వచ్చుంటే ఈ జనాభా ఫ్లోటింగ్కి నేను తట్టుకోలేకపోయాను. చూడండి ఇక్కడ ఎంట్రన్స్ చూపిస్తున్నారు. లోపలికి వెళ్ళగా మనకి 5 స్టార్ హోటల్లో ఏ విధంగా మనకి ఎంట్రన్స్ ఉంటుందో అదే విధంగా ఉందండి. చూడండి ఓపెనింగ్ సూన్ అని రాసి ఉన్నది. ఐమాక్స్ సంబంధించినవి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం చూడండి. అంటే ఇక్కడ థియేటర్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా మామూలు లేదండి, ఎస్కలేటర్లు మామూలు లేవండి. చాలా మొత్తం అంతా ఒక కొత్త లుక్ అండి. కొత్త అనుభూతికి మనం లోనవుతాం. నిజంగా అలా ఉండిపోతామండి. అంతలో ఏసీ ఒకటి కొత్తగా ఓపెనింగ్ అయింది, ఏసీతోని కొల్లబొడిస్తారండి, అంత బాగుంది. చాలా మంది ఎవరు విశాఖపట్నం వస్తే మిస్ అవ్వకూడదండి, అంత బాగుంది. ఒక కొత్త అనుభూతికి, ఒక దైవలోకంకి వచ్చినట్లు అనిపిస్తుంది. నిజంగానే విశాఖపట్నంలో చాలా షాపింగ్ మాల్లు ఉన్నాయి. ఈ షాపింగ్ మాల్లో కూడా తిరగడం అనేది ఒక అనుభూతి అండి, అది మిగిలిపోద్ది జీవితంలో. అంత బాగా డిజైన్ చేశారు కూడా. చూడండి ప్రతిదీ కూడా, అంటే ఇప్పుడు ఉన్న షాపింగ్ మాల్లో ఇది కొంచెం పెద్దది. అంతేకాదండి, ఇక్కడ అన్ని దొరుకుతాయి సమస్తం. అంటే 350 బ్రాండ్లు సంబంధించిన వస్త్రాల దగ్గర నుంచి ప్రతి వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడే కొత్తగా ఓపెనింగ్ అవుతున్నాయి కాబట్టి సగం షాపులు మాత్రం ఓపెనింగ్ అయ్యాయండి. ఇంకా కడుతున్నారు, ఇంకా ఓపెనింగ్ అవ్వాల్సిన టైం ఉంది, అవుతున్నాయి కూడా. ఇంకా రన్నింగ్ అవుతున్నాయి ప్రజెంట్. చూడండి నిజంగా అయితే ఈ రోజు జనాభా తక్కువ ఉన్నారు, అదృష్టం బాగుండి. చూడండి లుక్ చూస్తే మామూలుగా లేదండి, అలా ఉండిపోతారండి. ఎక్కడ ఉన్నామో అన్నట్లున్నది నిజంగా. అది విశాఖపట్నంలో కట్టడం అంటే నిజంగా ఎంత అదృష్టవంతులు విశాఖపట్నం వాసులు చెప్పాలా. అసలు ఈ ప్లేస్ విశాఖపట్నంలో కైలాసపురం అంటే వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది, విశాఖపట్నం వాసులకి. అయితే బయట వాసులకి మాత్రం తెలియకపోవచ్చు. నిజంగా విశాఖపట్నం వస్తే బయట నుంచి ఎవరైనా ఈ షాపింగ్ మాల్ని మిస్ అవ్వకూడదు. చాలా మంది వచ్చారండి. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా షాపింగ్ ఇక్కడ చేయడం లేదండి ప్రజెంట్. చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ ఫోటో షూట్స్ చేసుకుంటున్నారు. నిజంగా ఒక అనుభూతి అంటే నిజంగా ఒక అనుభూతి అండి. చాలా చాలా బాగుంది, ఒక చల్లదనం. అయితే ప్రజెంట్ మనం వచ్చే టైము బట్టి లోనంతా వెలికొంది. కారణం అంటే లైటింగ్ వేస్తారు చాలా మంది. అయితేప్పటికీ మనం నైట్ కూడా రావాల్సింది. వస్తే నైట్కి కొంచెం వీడియో కొంచెం క్వాలిటీ ఉండదని నేను పగలు రావడం జరిగింది. చూడండి మామూలు లేదు, మొత్తం ప్రతిది కూడా అదిరిపోయిందండి. షాపింగ్స్ చూడండి, ప్రతిది కూడా బ్రాండ్కి సంబంధించిన ప్రతిది వాల్ పోస్టులు చూడండి. ఇంకా చెప్పాలంటే మనకి మాట్లాడడం లేదండి. నిజంగా ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం ఎంజాయ్మెంట్ అండి. ప్రతిదీ కూడా మనకు దొరకని వస్తువు ఉండదండి. వచ్చారంటే షాపింగ్ కంపల్సరీ ఏదో ఒకటి కొనుక్కుని వెళ్తారండి. దొరకదు, మనం వెతుక్కోవడమే. చూసారు కదా, ఇంకా ఇదంతా ఎక్కడున్నాను అనిపించిందండి. బాత్రూమ్ చూడడానికి వెళ్ళాను. ఇది 5 స్టార్ హోటల్లో ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఇక్కడ బాత్రూమ్ డిజైన్ చేశారండి. చూసారు కదా, కొత్త కాబట్టి లుక్ ఉందని బాగా చూడడానికి. ఇలాంటి బాత్రూమ్ దగ్గర ప్రతి ఫ్లోర్ కి ఒక 6-7 పెట్టారండి ఇక్కడ డ్రై చేసుకోవడానికి. చూసారు కదా,
ప్రతి సంస్థ ఒకటి కనిపిస్తుందండి, ఉంటాయండి. మీరు వెతుక్కోవడం ఆలస్యం, అంత బాగుంటుందండి. ఎవరైనా విశాఖపట్నం వస్తే డోంట్ మిస్. బ్రాండెడ్ వస్తువులకి నిలబెట్టు ఒక అవకాశం అండి యువతకి, నిజంగా చాలా బాగుందండి. అలాగే ఫుడ్డింగ్ కానీ, లేకపోతే ఒక ఎనర్జీ డెవలప్మెంట్ చేసుకోవడానికైనా సరే, లేకపోతే ఒక విహార యాత్రగా రావడానికి కూడా ఇది చాలా బాగుంటుందండి. నిజంగాన షాపింగ్ మాల్ విహారయాత్ర అంటే ఒక అనుభూతి. ఇంత పెద్ద దగ్గర నేను ఫాస్ట్ నడుస్తున్నాను, కరెక్ట్గా గంటన్నర వరకు నేను షాపింగ్లో ఉన్నానండి. ఎక్కడ కూడా షాపింగ్ చేయలేదు, నడుస్తూనే ఉన్నాను, ఎక్కడికి నించోలేదు, అయినా ఇంకా తిరుగుతూనే ఉన్నానండి. అలా ఫుల్ డెవలప్మెంట్ అయ్యి ఉంటే మినిమం 4 గంటలే పడుతుంది ఈ షాపింగ్ మాల్లోను. అంత బాగుందండి చూడండి. నిజంగా లుక్ చూస్తే మనం ఎక్కడ ఉన్నాం, ఏంటిది సూపర్ ఉంది కదా. ఇదంతా ఒక పెద్ద అనుభూతి అండి. ఎవరైనా వస్తే మాత్రం చూసిన తర్వాత వీడియో తప్పకుండా పరిగెట్టి వస్తారనుకుంటాను. ఎందుకంటే ఇంతవరకు చాలా మంది విశాఖపట్నం వచ్చి ఈ టైం చాలా మంది చూసుంటారు. విశాఖపట్నంలో కూడా నేను చూసింది ఇది, మీరు చూపించింది ఇది అనుకోవచ్చు. కొందరు కొన్ని రకాల కంటే నేను చూడలేదు, మిస్ అయిపోయాను కూడా అంటారు. అందుకే ప్రతిదీ కూడా నేను వీడియో తీయడానికి ప్రయత్నిస్తున్నానండి. నేను తీస్తున్నానో తెలియదు, అలా తీస్తున్నాను అని కనిపించడం లేదు. నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నానో నాకే ఆ విధంగా ఉందండి. ఇక్కడ ప్రతిదీ కూడా ఒక కొత్త లోకం అండి. ఒక ఫోటో సక్సెస్ కంటే ఇక మామూలు లేదండి. చూడండి, ఇక్కడి నుంచి మనకి రోడ్స్ కనిపిస్తున్న, హైవే కూడా కనిపిస్తుంది, లైన్ మామూలుగా చూసారా ఎంత బాగుందో ఎంట్రన్స్. చూడండి, అలా చూస్తూ మనం నిల్చుండిపోతామండి. నిజంగా ప్రతి దగ్గర కూడా మనకి కొత్త లోకంకి వెళ్ళినట్లు అనుభూతి కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది కదా. నాకు నచ్చింది, మీకు నచ్చిందో లేదు చెప్పండి. ఎందుకంటే వీడియో నేను జాగ్రత్త తీయాలని ప్రయత్నిస్తున్నాను. చూడండి, ప్రతిదీ కూడా ఆ ఫేస్ ఏ విధంగా డిజైన్ చేస్తారో అంత బాగా చేస్తారండి. నిజంగా దగ్గర 600 కోట్లతోని ఇన్నర్ బిట్ కట్టారని చెప్పి అంటున్నారు. ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా డెవలప్మెంట్ అయితే ఇంకా మామూలుగా ఉండదు. మళ్ళీ 3 సంవత్సరాల మళ్ళీ వచ్చి చాలా మంది ఇంకా కొత్త లుక్ లో ఉంటుందండి. ఇప్పుడు లుక్ లో మారిపోతాయి అప్పుడు 3 సంవత్సరాలకి కంపల్సరీగా. అయితే పక్కన అల్లు అర్జున్ సంబంధించిన సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. అయితే వాటిని కూడా మనం చూపించాలనుకున్నాం. అయితే అక్కడ చిన్న విషయం అండి, ఏంటంటే అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించినవి ప్రెజెంట్ థియేటర్లు ఓపెన్ అవ్వలేదండి. అవి ఇంకా రన్నింగ్ చేయడానికి టైం పడుతుందట. కొత్త సినిమాలు ఏమైనా వస్తే దాంతో ఓపెన్ అవుతాయి. నాకు తెలిసి పెద్ద సినిమాతో ఓపెనింగ్ అవ్వచ్చు, అది కూడా టైం పడుతుంది కాబట్టి అనుకుంటున్నాను. నిజంగానే ఇక్కడ 8 థియేటర్లు ఉన్నాయి. 8 థియేటర్లను ఒక థియేటర్ చాలా పెద్ద అంటున్నారు స్క్రీన్ ప్రకారంగా. అంటే మనం చెప్తారు కదా, చూసారు పెద్ద చెట్టు ఉందండి. ఈ చెట్టును కూడా చాలా జాగ్రత్తగా చూపించారు, బాగా సెట్ చేసుకున్నారు. నిజంగా ఇన్నర్బిట్ వాళ్ళు నిజంగా ఒక అనుభూతి అండి, మామూలు లేదు. ఏరియా అంతా చూడండి, ఫుడ్ కోర్ట్ కానీ ఏది కానీ మన రోడ్డు మీద ఎట్టినట్లే ఎక్కడ పడితే అక్కడ మొత్తం సినిమా హాల్కి సంబంధించిన కూడా చూస్తున్నారు. నిజంగా కొత్త అనుభూతికి వచ్చారని మీరు అనుకుంటారు కూడా, అంత బాగుంది. ఇది నిజంగా అది అక్కడ రాశారు చూసారా, ఇది వేరే లెవెల్. అంటే సినిమా చూస్తే ఇది వేరే లెవెల్ చెప్పారు అల్లు అర్జున్ గారు. నిజంగా అలాగే ఉంటుంది. లోనికి వెళ్తే చూడండి, ఫుడ్ స్టాల్స్ కూడా వదలలేదు మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేన్నైనా సరే కుమ్మేస్తారు. చూడండి, నిజంగా చెట్టును ఎంత అందంగా జాగ్రత్తగా ఉంచారంటే అంత జాగ్రత్తగా ఉంచారండి. చెట్టును కూడా ఎక్కడ మార్చకుండా ఉంచారు. ఇక్కడ అల్లు అర్జున్ సంబంధించిన థియేటర్ గురించి ఇన్ఫర్మేషన్ ఉందండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఓపెనింగ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ థియేటర్లు ఉన్నాయని చెప్పడానికి మనం చూస్తున్నాం. మనం బయటకు వచ్చేసామండి. టైం 5:30 అవుతుంది. అంటే నేను చాలా ఫాస్ట్గా నడిచిన గంట తిరిగానండి. ఇంకా మనకు ఫుల్గా అవ్వలేదు. అయితే ప్రెసిడెంట్ బయటకు వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం ఇన్నర్ బిట్ ఎంత వరకు పొడుగు ఉంది, ఎంతవరకు ఉందని చూస్తున్నాం. చూడండి, నిజంగానే మీకు చూస్తుంటే ఒక ఇంత పెద్ద షాపింగ్ మాల్ విశాఖపట్నంలో అని అంటుంటుందండి. చాలా బాగుందండి. ఒకప్పుడు ఎక్కడికో వెళ్ళి విదేశాల్లోకి వెళ్ళి చూసినట్లు ఇప్పుడు విశాఖపట్నం కానీ ఇండియాలో బాగా డెవలప్మెంట్ అయిపోయిన సిటీ అని చెప్పాలంటే విశాఖపట్నం చెప్పాలా. విశాఖపట్నం అంటే ఆసియా ఖండంలోనే అతి వేగంగా డెవలప్మెంట్ అయిన సిటీ ఈ 20 సంవత్సరాల్లోనూ.
ఆంధ్రుడి తోటి ఇన్నర్ బిట్ తోటి మీరు చూస్తున్నారు. ఇది కైలాసపురంలో ఉందండి విశాఖపట్నం. మర్చిపోకండి, విశాఖపట్నం వస్తే కైలాసపురం వెళ్తే అక్కడ మీకు కనిపిస్తుంది. అంటే శాలిగ్రాపురం అండి. మీరు ఎంటర్ గేట్ 2 చూసారు కదా, వస్తే సౌత్ ఫేస్ అనుకుంటాను. తర్వాత ఈ నైట్ కూడా మనం లైటింగ్ చేసి వెళ్తామని చెప్పేసి అనుకున్నాం. నైట్